యమునా, నువ్వు గనుక మారకపోతే నాలాగా మోటా ముల్లే సర్దుకొని నీ అత్తగారింటికి తక్షణమే బయలుదేరు. నాన్నగారు, మీరు కాసేపు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మావయ్య గారు, మీరు ఆందోళన పడకండి, ప్రశాంతంగా ఉండండి. అక్క శాంతిస్తుంది. యమున వదిన చాలా కోపంగా ఉంది. నాకెందుకు భయం వేస్తుంది. ఏమిట్రా ఎప్పుడు చూసినా అస్సాకు అత్తయ్య వెనక తిరుగుతున్నావు? మా నాన్న నన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా నీకు? మన ఇద్దరు ఇంట్లో వాళ్ళకి భారం అయిపోయి ఉంటాం. అమ్మ అభిప్రాయం కూడా అదే అనుకుంటాను. అందుకే నాన్న తిడుతుంటే అమ్మ ఒక్క మాట కూడా అనలేదు. సరే వదిలే. అమ్మా అమ్మా, నాన్నగారు దిగు నన్ను ఎన్ని మాట్లాడినారో చూసావా? ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. వాళ్ళు నన్ను వెళ్ళిపోమంటుంటే ఎవ్వరు వాళ్ళని ఆపలేదు. ప్రేక్షకుల్లో చూస్తున్నారు. యమున అలా అనకండి, తనని వెళ్ళగొట్టకండి అని అనలేదు. అమ్మా చూడు యమునా, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. నువ్వు అత్తగారింటికి వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళు, కానీ నువ్వొక్కదానివే వెళ్ళు. శంభుబాబుని నిన్ను నమ్మి నేను నీతో పంపించను. అదేంటి? అవును, శంభుబాబుని జీవితంలో ఎన్నడూ నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనివ్వను. శంభుబాబు మీదే నేను అన్ని ఆశలు పెట్టుకున్నాను. దిగు మీద నాకు ఎటువంటి నమ్మకమూ లేదు. నా ఇంటికి, నా వ్యాపారానికి వారసుడు శంభుబాబే. ఒక్క విషయం గుర్తుంచుకో, నా ప్రాణం పోయేంత వరకు శంభుబాబుని నా నుంచి విడదీయడం ఎవరి వల్ల కాదు. జరుగు, తప్పుకో. శంభుబాబు, ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా, నేను ఇల్లు వదిలి వెళ్ళిపోబోతున్నాను. దాని గురించి నీకు చీకు చింత లేదా? మావయ్య గారండి, యమున వదిన కావాలని అలా చేయట్లేదు. తన అత్తగారింట్లో తనకి ఎన్నో సమస్యలున్నాయి. పాపం తన భర్త కూడా తనతో ఇప్పుడు లేరు. అవన్నీ తలుచుకుని తను బాధపడుతున్నారు. అందుకే అలా ప్రవర్తిస్తున్నారు. మీరు యమున వదినపై కోప్పడకండి. ఏమండి, యమున వదిన ఆవేశంలో నన్ను ఒక మాట అన్నా మీరు దయచేసి మనసులో పెట్టుకోకండి. సక్కు చెప్పేది నిజమే నాన్న. సరే వెళ్ళు, యమున వదిన్ని పిలుచుకురా. వెళ్ళమ్మా. వదిన గారు, మిమ్మల్ని మావయ్య గారు రమ్మంటున్నారండి. వెళ్ళిపోతానే, బట్టలు సర్దుకుంటున్నాను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? నేను బట్టలు సర్దుకుంటున్నానో లేదో చూడటానికి వచ్చావా? వెళ్ళిపోతానే, నేను వెళ్ళిపోతాను. నేను నీకు అక్కర్లేదు కదా. మా అమ్మకి కూడా నేను అక్కర్లేదు, మా అత్తగారికి కూడా నేను అక్కర్లేదు. నేను అక్కర్లేదు, లోకల్లో ఎవరికి అక్కర్లేదు. వెళ్ళిపోతాను. అలా అనకండి వదిన గారు. నేను మిమ్మల్ని అలా ఎందుకంటాను? మావయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పడానికే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఎందుకు? నాకు చెప్పడానికి ఇంకేం మిగులుందని? ఇదంతా నీ పనే. నువ్వే ఆయనకి నేరాలు చెప్పావు.
తనని తిట్టండి, వెళ్ళగొట్టండి అని. నీ వల్లే ఇన్నాళ్ళు ఎంత ప్రేమగా చూసుకునే నా కుటుంబం నన్ను వెళ్ళిపోమంటోంది. ఇంట్లో అందరూ నిన్ను పొగుడుతున్నారు. ఇక్కడ నేనెవరిని? ఇక్కడ నేనెవ్వరికి ఏమి కాను. దయచేసి అలా అనకండి వదిన గారు. నేను చెప్పేది కాస్త వినండి. మీరు ఒక్కసారి రండి. మావయ్య గారు ఏం చెప్తారో ఓపికగా వినండి. ఆయన మీ కన్న తండ్రి వదిన గారు. ఆయనకి మీరంటే వల్ల మాలిన ప్రేమ. రండి వదిన.